119వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన చిట్ట చివరి వచనం 176వ వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తన 176వ వచనం మనం చదువుకుందాం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుడు 119వ కీర్తన ఆద్యంతము అంటే ఆది నుండి చివరి వరకు కూడా కీర్తనలో దేవుని వాక్యము యొక్క ప్రాశస్త్యమును గూర్చి, దేవుని వాక్యము యొక్క విలువను గూర్చి, దేవుని వాక్యము పట్ల తనకున్నటువంటి ఆసక్తిని గూర్చి భక్తుడు ఈ కీర్తనలో ఎక్కువగా ప్రకటిస్తూ వర్ణిస్తూ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 119వ కీర్తనలోని ముఖ్యాంశము ఏమిటంటే దేవుని వాక్యము యొక్క ప్రాశస్త్యము, దేవుని వాక్యము యొక్క మాధుర్యము, దేవుని వాక్యములోని గుణలక్షణాలు, వాక్యములోని దివ్యత్వము, వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలు, ఇవి దాంట్లోని ముఖ్యాంశం. వాక్యమును గూర్చి పాడుతున్నాడు. ఆ మాట తానే చెప్పాడు. 119వ కీర్తనలోని అదే పేజీ 172వ వచనం చూడండి. మనం నీ ఆజ్ఞలన్నయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అన్నాడు. ఐ సింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి ద టాపిక్ ఆఫ్ మై సాంగ్ అండ్ మై పోయట్రీ. నా ధ్యానములో, నా గానములో ఉండే అంశము దేవుని వాక్యము. వాక్యం ఎటువంటిదో, వాక్యమును గూర్చిన వర్ణన నేను ప్రజలకు తెలియజేస్తానని ఆయన తీర్మానించుకున్నాడు. పదే పదే ఈ యొక్క కీర్తన నిండుగా తాను చెబుతున్న విషయం ఏంటంటే, ఈ భూమి మీద నేను ప్రేమించే మొట్టమొదటి విషయం దేవుని వాక్యం అని చెప్పుకుంటున్నాడు ఆయన. భూమి మీద వాక్యము కంటే ఎక్కువగా నేను ప్రేమించేది ఏది లేదు. దెర్ ఇస్ నథింగ్ దట్ ఐ లవ్ మోర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్ ఇన్ మై ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్. నా జీవితంలోని ప్రాధాన్యతల క్రమములో ఏది ముఖ్యము, ఏది తక్కువ ముఖ్యమని ఆ వరుస క్రమములో నంబర్ 1 ఫస్ట్ ప్లేస్ వాక్యానిదే. వాక్యమే ముఖ్యము, వాక్యమే నాకు ఇష్టము, వాక్యమే నాకు కావాలి, వాక్యమే నాకు అవసరం, వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటాడు. 97వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. 103వ వచనములు, అయ్యో నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నవి. చూసారా, వాక్యాన్ని తలుచుకొని మురిసిపోతున్నాడు. ఎంత మధురమయ్యా నీ వాక్యము, తేనె కంటే తీయగా ఉంది. నీ వాక్యము పట్ల నాకెంతో ఆశ ఉంది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దేవా నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అన్నాడు 163వ వచనంలో. 163వ వచనం, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నాకు ప్రీతికరము. దేవుని వాక్యము నాకెంతో మధురముగా, ప్రియముగా, కోరదగినదిగా ఉన్నది అని చెబుతున్నాడు ఆయన. అంటే దేవుని వాక్యమును ఆయన దివారాత్రములు ధ్యానించాడు, ప్రేమించాడు, ప్రకటించాడు. ఆ భక్తుడు 176వ వచనములోనికి వచ్చి వాక్యమును గూర్చి ఇన్ని సంగతులు చెప్పాడు కదా.
తన ఆత్మీయ జీవిత అంతస్తును గూర్చి ఇంత సాక్ష్యం చెప్పాడు కదా, ఆఖరికి వచ్చి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రభువా నేను త్రోవ తప్పి తిరిగి తిని. అది ఆశ్చర్యకరమైన విషయం. చూడండి 176వ వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిని. ఎవరైనా? దావీదు మహారాజు ఏం చేశాట? త్రోవ విడిచాడంట. వాక్యమును ప్రేమించిన భక్తుడు త్రోవ విడిచాడు. రాత్రి మగళ్ళు ధర్మశాస్త్రమును ధ్యానించిన భక్తుడు త్రోవ విడిచాడు. వాక్యమును ప్రకటించి వాక్యమును గూర్చి గానము చేసి వాక్యములోని మాధుర్యమును ఆస్వాదించిన భక్తుడు త్రోవ విడిచాడు. ఇలాగ జరుగుట సాధ్యమేనా? సాధ్యమేనా? జరిగింది. ప్రియులారా, దావీదు యథార్థత చూడండి. దావీదు దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠములు ఎన్నో ఉన్నవి. బైబిల్లో దేవుడు ఎత్తి కొంతమంది భక్తులను మనకు చూపిస్తున్నాడు కదా. హనోకు మొదలుకొని, హేబెలు మొదలుకొని, అబ్రహాము మొదలుకొని ఇంకా చాలా మంది మూల పురుషులు ఉన్నారు. దేవుని యొక్క ప్రజలకు, దేవుని కుటుంబములో మూల పురుషులుగా ఎంచబడిన భక్తులు ఉన్నారు. అందరిలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ప్రధానమైన పాఠాలు ఉన్నాయి, తక్కువ ప్రాధాన్యత గల పాఠాలు ఉన్నాయి. ప్రతి భక్తుడు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తాడు. ఏమంటే మోషే నమ్మకత్వమును సాత్వికమును మనకు నేర్పిస్తాడు. అబ్రహాము విశ్వాసమును విధేయతను నేర్పిస్తాడు. అలాగే దావీదు కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. అందులో ముఖ్యమైనది యథార్థత, ఆనెస్టీ. నేను త్రోవ విడిచి తిరిగి తిని అని ఒక ప్రవక్త మాట్లాడడం, ఒక రాజాధిరాజు మాట్లాడడం, అది పబ్లిక్ గా పాట రాసి రాగం కట్టి అందరికీ నేర్పియడం. మాసిలామణి గారు, డాక్టర్ ఏబి మాసిలామణి గారు నడిపించునానావా అనే పాట రాశారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, ఆత్మార్పణ చెయ్యకయే ఆశించి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి, ఆశా నిరాశాయే ఆవేదన ఎదురాయి, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడిన వలలు అన్నారు. భక్తులు ఎందుచేత దేవునికి ఇష్టలు అంటే వారిలో నటన లేదు, వారిలో వేషధారణ లేదు, తెచ్చిపెట్టుకున్న ముసుగు లేదు. తప్పు చేస్తే తప్పు చేశాను అన్నారు బాహాటంగా, అంతే. దట్స్ వాట్ గాడ్ రియలీ లవ్స్ ఇన్ ఎ మ్యాన్. బీ ఆనెస్ట్, బీ అవుట్ స్పోకెన్, బీ ఓపెన్, బీ ఫ్రాంక్, స్ట్రైట్ ఫార్వర్డ్. దేవుడు యథార్థవంతుడు. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితమును గూర్చి, మనలోని లోపములను గూర్చి, లోటుపాట్లను గూర్చి మనము ముక్కుసూటిగా మాట్లాడగలగాలి. దానిని దేవుడు ఎంతో ఇష్టపడతాడు. వేషధారణ దేవునికి అసహ్యము, అబద్ధము దేవునికి అసహ్యము. తప్పు చేస్తే చేశాను అనేది అంతే, దానికి మళ్ళా కలరింగ్ చేయొద్దు. నేను చెప్తా, ఒక సహోదరుడు మన సంఘంలోని అప్పుడు అటువైపు పులిపిట అటు ఉండేది, వచ్చి సాక్ష్యం చెబుతున్నాడు చాలా సంవత్సరాల క్రితం. దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు, నేను సాక్ష్యం చెప్తాను అన్నాడు. సరే ఏం చెబుతాడు అని టైం ఇచ్చాను. దేవుని స్తోత్రం హల్లెలూయా అంటే అందరూ హల్లెలూయా అంటారు కదా మామూలుగా. దేవుడు గత వారంలో గొప్ప మేలు చేశాడు, అందరు ఏం చేశాడు మరి అని అనుకో. దేవుడు మరి నేను నా భార్య బలవంతం మీద నేను గత వారం నేను సినిమాకి వెళ్ళాను, ఆయనను దేవుడు క్షమించాడు, స్తోత్రం హల్లెలూయా అంటాడు. దట్ ఈస్ ద వే హీ కన్ఫెసెస్ హిస్ సిన్. ఆయన చేసిన తప్పును ఒప్పుకునే పద్ధతి అది. భార్య బలవంతం మీద సినిమాకు పోయిందంట, ఆయనను దేవుడు క్షమించాడు. ఎంత గొప్ప మేలు, దేవుని స్తోత్రం హల్లెలూయా అంటే. నేను దేనికి హల్లెలూయా? గాడిద నేను బాగా తిట్టాడు. నా దగ్గర పెరిగిన వాడే, నేను బాప్తిసం ఇచ్చిన వాడే, ఫస్ట్ నా సేవలో ప్రారంభంలో రక్షింపడ్డాడు ఒకటి.
నాటకాలలో నేను చనువుగా తిడతాను కదా, అది కాదు నా గాడిద అదేం సాక్ష్యం అని చెప్పా. నువ్వు తప్పు నువ్వు సినిమాల పేరెందుకు స్తోత్రమా? లేకుంటే అసలు సంగతి ఏమిటంటే ఆ ఎర్రగడ్డలో బస్టాండ్లో టాకీసులోకి భార్య భర్తలు గారి సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు సంఘస్థుడే బస్సులో కూర్చొని వెళుతూ ఎర్రగడ్డలో ట్రాఫిక్ జామ్ కదా, అరే ప్రజలు అన్నాడు అనేసరికి అరే దొరికిపోయినా కదా అని దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి అని ఆదివారం సాక్ష్యం. దేవుడు క్షమించారు, హల్లెలూయా. ఆ బస్సులో ఆయన చూడకపోతే స్తోత్రం అనకపోతే ఇది కూడా చెప్పడు ఏమండి. అసలు ఇట్లా సాక్ష్యం చెప్పాలి ఆయన? గత వారం నేను బుద్ధి తక్కువ పని చేశాను, నా భార్య బలవంతం మీద నేను ఇట్లా చేశాను, నాకు తప్పే, ఇంటికి నేను యజమానిని కనుక అది అడిగినా నేను వద్దనాలి, తప్పైపోయింది, నేను దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకొని పాపం కడుక్కుందాం అనుకుంటున్నా, ఇట్లాంటి బలహీనత మళ్ళీ నాకు రాకుండా సంఘం అంతా ప్రార్థన చేయండి, నా పాపాన్ని ఒప్పుకుంటున్నా. అది పశ్చాత్తాపం. ఎట్లా కాదు, ముందే దేవుడు గొప్ప మేలు చేసే హల్లెలూయా. అసలు ఆ బాధే లేదు, అయ్యో తప్పు జరిగింది కదా అనే గాయమే. దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒప్పుకోలు దేవునికి ఇష్టం లేదు. బీ వెరీ ఫ్రాంక్ ఇన్ కన్ఫెసింగ్. నేను త్రోవ విడిచి తిరిగి తిరిగి అన్నాడు ఆయన. ఆ మాట మనం అనగలమా? మనమే తిరిగితే అనగలమా? ఏ విధంగా చెబితే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు? ఆ తప్పు ఒప్పుకోవడంలో కూడా ఒక మళ్ళా ఏదో కవరింగ్, దానికి ఇంత మంచి మేకప్ కొట్టి, ఎంత మేకప్ కొడితే ఏమి లాభం? మా వరంగల్లో ఒక సిస్టర్ ఉండే, అందరూ ఆమెను చూసి నవ్వుకునే వాళ్ళం అనమాట. షీ ఈజ్ యాజ్ బ్లాక్ యాజ్ పాసిబుల్ అండ్ యాజ్ అగ్లీ యాజ్ పాసిబుల్. ఎంత నల్లగా ఉండేది సాధ్యమో అంత నల్లగా ఉంటుంది, ఎంత అగ్లీగా ఉండేది సాధ్యమో అంత అగ్లీగా ఉంటుంది. ఇక ఎర్రగా పెదవులకి ఇంత లావు లిప్స్టిక్, నల్లగా ఉన్నాము ఎర్ర లిప్స్టిక్ పెడితే ఎట్లుంటుంది? చిన్నపిల్లలు చూస్తే కేవలం అరిసేటట్లుంటుంది. మేము అనుకునేది నీవు కాటుక పెడితే అది బాడీ కాంప్లెక్షన్ లో కలిసిపోతుంది, అది ఏం లేదు. అయితే మేము చిన్నప్పుడు అనుకునేది ఎంత సోకులు పడ్డా కూడా దేవుడు పెట్టండి ఎందుకు లేనిపోంది, ఇంకా వికారంగా తయారైతుంది. మేము చిన్నప్పటి నుంచి ఇట్లే, ఇదే టైప్ మొదటి నుంచి ఇట్లే ముఖం పట్టుకొని అక్క ఎందుకు దేవుడిచ్చిన ముఖమే చక్కగా ఉంది అక్క, దాన్ని ఇంకా వికారంగా తయారు చేస్తున్నావు అని చెప్పి. చక్కటి ముఖము చాలు, నల్లగా ఉంటే మాత్రం కళగా ఉండరా కొంతమంది? దేవుడు ఎట్లా పెట్టి అదే బాగుంది, ఎందుకు ఇదంతా బ్రాహ్మవేషం దుర్యోధన సార్వభౌముడు లాగా ఎందుకు? చక్కగా ఉందమ్మా, అట్లే ఉండని వినకపోయి ఎంత మేకప్ చేసినా అందంగా కనపడేది సాధ్యం కాదు. పాపానికి నీవెంత మేకప్ చేసినా అట్లే ఉంటుంది. పాపము పాపమే, దానికి లిప్స్టిక్ వేసి దానికి ఏదో పౌడర్ పూసి దానికి ఫెయిర్ అండ్ లవ్లీ ఎంత పెడితే కూడా అది అందంగా అవుతుందా? కాదు. మనకు లేనందం గురించి ఎందుకు మనం పరేషాన్ కావాలి? మనం ఉన్నట్టే ఉందాం. దేవుని బిడ్డలారా, కొంచెం అందం ఉంటే కొద్దిగా మేకప్ బాగుంటుంది. అసలు మొత్తమే నెగిటివ్ అయినప్పుడు చీకటికి ఏ రంగు వేసినా చీకటి, అవునా? చీకటికి ఎంత మేకప్ చేసినా చీకటి. పాపానికి ఎంత మేకప్ చేసినా అసహ్యంగానే ఉంటుంది తప్ప అందంగా ఉండదు. ఎందుకు ఆ తిప్పలు పడుతుంది? నేను తప్పు చేశాను కథం అంతే. నా తాను ప్రవక్తలు దావీదేమన్నాను, నేను పాపము చేసి తిని, డైరెక్ట్ కన్ఫెషన్, నేను పాపము చేసి తిని. దేవుని బిడ్డలారా, మనము పాపము చేయలేదని చెప్పుకొనుట వలన దేవునిని అబద్ధికునిగా చేయువారమగుదు. మనం పాపము చేయలేదని చెప్పుకుంటే మనలో సత్యం ఉండదు, మనలో వాక్యం ఉండదు. నీవు పాపము చేయలేదని చెప్పిన దానిని బట్టి నాకు నీతో వ్యాజ్యము కలిగిందన్నాడు కదా. మనం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం చాలా మంచి పని. ఆల్వేస్ బీ ఫ్రాంక్ ఇన్ యువర్ కన్ఫెషన్. పోయిన
పోయిన వారం అనుకుంటాను మనం ధ్యానం చేసిన వచనం అదే కదా, ఇర్మియా ప్రవచన గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం చూడండి దయచేసి. 2:35, ఇర్మియా 2:35. నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనుచున్నావు. ఏంటండి? పాపము చెయ్యలేదని నీవు చెప్పుకొనిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగింది. ఆ మాట నువ్వు అనకపోతే పంచాయతీ లేదు. దేవుడేమన్నాడు? నువ్వు పాపము చేశావు, యు హ్యావ్ కమిటెడ్ సిన్. వీడేమో నేను పాపము చెయ్యలేదు అంటున్నాడు. నీకు నాకు పంచాయతీ వచ్చింది. ఎవరా నువ్వు చేసిన తప్పు కాదా? అదే పని ఇంకొకటి చేస్తూ నువ్వేమందు? నువ్వు చేస్తేనేమో తప్పు కాదా? ఏ న్యాయం ప్రకారం, ఏ చట్టం ప్రకారం రైట్ రా నువ్వు చేసింది అని గొడవ మొదలైంది. ప్రభువా నేను త్రోవ విడిచి తిరిగి తిని అని ఒప్పుకోరాదు, గొడవనే ఉండదు. దావీదు భక్తుడు 176వ వచనం 119వ కీర్తనలు ఆయన చేస్తున్న ఒప్పుకోలులో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన యథార్థముగా తన ఆత్మీయ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు. మేకప్ లేదు, ఏమి లేదు, ఉన్నది ఉన్నట్టు. ఆయన ఎందుకు త్రోవ విడిచి తిరిగాడు? ఇది సాధ్యమేనా? ఇది ఎట్లు జరిగింది? ఒక మహాభక్తుడు త్రోవ విడిచి తిరగగలడా? ఎందుకు ఆయన త్రోవ విడిచి తిరిగాడు? త్రోవ విడిచి తిరిగినంత మాత్రాన అతను భక్తిహీనుడు, దుష్టుడు, దుర్మార్గుడు, అపవిత్రుడు, భ్రష్టుడు అని మనం చెప్పుకోవచ్చా? ఆ 176వ వచనములో ఒక మాట అంటాడు, ప్రభువా నీవు నన్ను వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను. ఎంత ముఖ్యమైన, ఎంత ప్రముఖమైనటువంటి విషయమో దీన్ని నేను మీకు ఎంత నొక్కి చెప్పినా అది ఎక్కువ కాదు, ఎంత నొక్కి చెప్పినా తక్కువే. 2 సాక్ష్యాలు ఒకదానికోటి విరుద్ధంగా ఇస్తున్నాడు. ప్రభువా నేను నీ ఆజ్ఞలను విడిచి తిరిగాను, నీ త్రోవను విడిచి తిరిగాను అంటున్నాడు. అదే సమయంలో ఏమంటాడు? నేను నీ ఆజ్ఞలను మరచిపోలేదు. నీ ఆజ్ఞలను మరచిపోలేదు. నీ ఆజ్ఞలను విడిచి తిరిగిన సమయంలో కూడా నీ ఆజ్ఞలు నేను మరిచిపోలేదు. నీ ఆజ్ఞలను ధ్యానించుచునే, ప్రేమించుచునే వాటికి విరుద్ధంగా నడిచాను. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ అన్నమాట. సంఘర్షణ, అంతరంగ సంఘర్షణ. దేవుని ఆజ్ఞలకు విరోధముగా నడుచుచున్న సమయములో కూడా మనస్సులో ఏం జ్ఞాపకం ఉంది? ఆజ్ఞలు జ్ఞాపకం ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు జ్ఞాపకమందుంచుకొనుచునే, ధ్యానించుచునే దానికి విరుద్ధంగా నడిచాడు ఆయన. దానికి అర్థం ఏంటంటే భక్తుని యొక్క కాళ్ళు భక్తుని మనస్సుకు ఎప్పుడు సహకరించవు. కొన్నిసార్లు సహకరిస్తాయి, కొన్నిసార్లు సహకరించవు. అది వచ్చిన గొడవ. భక్తి జీవితంలో ఉండే గొడవ అంటే ఇదే. మన వైఫల్యాలకు, మన అపజయాలకు, మన పాపమునకు, మనకంటే కల్మషాలకు, మనము దేవునికి చేసే గాయాలకు అంత కారణం ఇదే. మనం పాపం చేస్తే మనకు గాయం అవుతుంది, యేసయ్యకు కూడా గాయం అవుతుంది. పాపము చేసిన వాడు దేవుని కుమారుణ్ణి మరల సిలువ వేయుచున్నాడు. ఎరిగి బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే ఒకసారి వెలిగించబడి దేవుని వాక్యమును, రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావమును అనుభవించి పరలోక సంబంధమైన పిలుపులో పాలివారై వరమును రుచి చూచి మరలా తప్పిపోయిన వారు దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తున్నారు.
కదా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చెప్పాను నేను. ఇప్పుడు అవసరం అనుకున్న వాళ్ళు చూడండి, చదవండి. హెబ్రీ 6:3 చదవ, 4 నుండి చదవాలి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి అమ్మా పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. ప్రియులారా, ఆనాడు యూదులు సిలువ వేయడమే కాదు, రోమా సైనికులు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడమే కాదు, నీవు నేను కూడా చాలా సార్లు యేసయ్య పాదాల్లో మేకులు కొట్టాం. నీవు నేను చాలా సార్లు యేసు చేతుల్లో మేకులు కొట్టాము, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాము. నేను, నీవు, మనమే. అందుకే మీరు సిలువ వేసిన యేసును అన్నాడు. క్రైస్ట్ హూమ్ యూ హ్యావ్ క్రూసిఫైడ్. అపొస్తలుల కార్యాలు 2:36 ఉన్నదా మాట. చదవండి, చూసి చదవండి ఎవరైనా. 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అక్కడ నిలబడ్డ వాళ్ళు ఎవరండి? వాళ్ళు అసలు యేసయ్య సిలువ వేయబడిన సమయములో యెరూషలేములోనే లేరు. వాళ్ళు ఎవరు తెలుసా? ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి చెదరిపోయిన యూదులు వారు. 2వ అధ్యాయం 5వ వచనము చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇలా గమనించాలి, వీళ్ళందరూ ఎవరు? యెరూషలేములో ఉన్నోళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ కాలమున ఎందుకు వచ్చారు? పెంతెకోస్తు పండగను పాటించడానికి వచ్చారు. ఆకాశము క్రింద ఉన్న సకల జనములలో నుండి అప్పుడే వచ్చారు. వాళ్ళకు జరిగిందేం తెలియదు. సిలువేసింది ఎవరయ్యా అంటే పిలాతు అప్పగించాడు, తీర్పు తీర్చాడు. రోమా సైనికులు సిలువ వేశారు. యూదుడు ఎవ్వడు ఆయన మీద ఒక్క మేకు కొట్టలేదు, రోమా సైనికులే చేసింది. పోనీ ప్రధాన యాజకుడు, ఆ కాలమందున్న నాయకులు ఎవరైతే సిలువ వేయుడు కేకలు వేశారో వాళ్ళని పట్టుకొని అంటే అర్థం ఉంది. మీరు కేకలు వేసినందుకే కదరా సిలువ వేయబడ్డాడు, మీరు సిలువ వేసి తిరిగారు. అసలు కేకలు వేసిన వాళ్ళు కూడా కాదు, ఆ సమయంలో వాళ్ళు అక్కడ లేరు. తర్వాత పెంతెకోస్తు పండగ దినానికి వచ్చారు. మేము ఇప్పుడే వచ్చినాం సార్, మాకేం తెలియదు, మమ్మల్ని మా మీద నింద పెడతామేంటి? మీరు సిలువ వేసిన క్రీస్తు అంటే అర్థం ఏంటి? ప్రతి మానవుని వైపు లేఖనము వేలెత్తి చూపుతుంది, నా వైపు, నీ వైపు. రంజితోఫీ, నువ్వు సిలువ వేశావునా యేసును అంటున్నాడు దేవుడు. ఎవరికి వాళ్ళే పేర్లు చెప్పుకోండి, మీ పేరు. నువ్వు సిలువ వేశావు, కారణం ఏంటంటే నీ పాపముల ద్వారా నీవు ఆయనను సిలువ వేశావు. మనము పాత పాట ఒకటి పాడుకుంటా చూసారు, సిలువ ధ్యానం. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, కాదు కాదయ్యయ్యో నా పాపముల కొరకే. యూదులు కాదు, పిలాతు కాదు, ఇంకెవరు కాదు, మనమే ఆయన్ని సిలువేశాం. రక్షణ పొందక ముందు చేసిన పాపాలు కాదు, రక్షింపబడినాక చేసిన పాపాల వలన మళ్ళీ పలుమార్లు యేసును మనము సిలువేశాం. ప్రియులారా, ఆయనను సిలువేశామని తెలిసిన తర్వాత మనకు సంతోషం ఉంటుందా? ఉండదు. నా ప్రభువును నేను సిలువ వేశాను అయ్యో అని మన అంతరంగ పురుషుడు మళ్ళీ గాయపడతాడు. నిద్రపట్టదు, అన్నం తిన సహించదు, మనశ్శాంతి ఉండదు. పాపము ద్వారా మనకు గాయము, మన ప్రభువుకు గాయం. పాపములో ఎంజాయ్మెంట్ లేదండి. అట్లా అనుకున్నాడు ఎటు బుద్ధిహీనుడు. దెర్ ఇస్ నో ఎంజాయ్మెంట్ ఇన్ సిన్. యూ కెన్ ఎంజాయ్ హోలీనెస్, యూ కెనాట్ ఎంజాయ్ సిన్.
పరిశుద్ధతలో ఆనందం ఉన్నది, పాపములో విచారం ఉన్నది, పాపములో అనారోగ్యం ఉన్నది, ఏమండి? పాపములో అశాంతి ఉన్నది, పాపములో హృదయ గాయము వేదన ఉన్నది. పాపం చేస్తే వేదన, అయ్యో పాపం చేయలేకపోయింది అని ఏడుస్తాడు ఎవడైనా? నో వన్ కెన్ క్రై. పాపము చేయడానికి అవకాశం లేదు అని కన్నీరు గార్చాడు, కానీ పాపము చేశాను కదా అని కన్నీరు గార్చిన వాడు కోట్ల మంది ఉన్నారు. పాపము మనిషిని గాయపరుస్తుంది, దేవుణ్ణి గాయపరుస్తుంది. లోకుల పాపాలు కాదు, భక్తుల పాపాలే దేవుణ్ణి గాయపరుస్తుంది. ఇది మనం గమనించాలి. లోకస్తుల పాపాలు కాదు, విశ్వాసుల పాపాలు, ప్రసంగికుల పాపాలు, ప్రార్థనాపరుల పాపాలు, ఆత్మవరములు కలిగి సేవ చేసే వాళ్ళ పాపాలు, క్రీస్తును సిలువ వేస్తున్న మన పాపములు. ఈ కారణం ఏమిటి? ఇలా జరగడానికి కారణం ఏమిటంటే, భక్తుడు తన పాపము ద్వారా తన ప్రియ ప్రభువును సిలువ వేయడానికి కారణం ఏంటంటే, భక్తుని మనస్సుకు భక్తుని పాదాలకు మధ్య సమన్వయం కుదరదు. మనస్సు చెప్పినట్టు పాదాలు నడవవు, మనస్సు చెప్పినట్టు పాదాలు నడవవు. ఇదొక గ్రేట్ ఫ్యాక్ట్ ఆఫ్ నార్మల్ క్రిస్టియన్ లైఫ్. సాధారణ క్రైస్తవ జీవితంలోని గొప్ప చేదు నిజమి. మన మనస్సు చెప్పినట్టు మన పాదాలు నడవవు. మేలైనది చెయ్యవలెనను కదా కోరిక నాకు కలిగినది కదా, రోమా 7:18. మర్చిపోవద్దు, ఇవన్నీ నిత్యమైన శాశ్వతమైన సత్యాలు. చదవండి, రోమా 7:18. ఏది నివసింపదని నేను ఎరుగుదును, అది గది మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఏమండి, నేను చెయ్యగోరుచున్న మేలును చెయ్యగోరని కీడునే చేయుచున్నాను. మనస్సు దారి మనస్సుదే, పాదముల దారి పాదములదే. అదేమిటో మరి అలా జీవితం అలాగా సంఘర్షణలు, పోరాటములు నలిగిపోతోంది భక్తుల జీవితం. ఎందుకు అంటే ఆత్మ విమోచింపబడినది గాని శరీరము విమోచింపబడలేదు. దిస్ ఇస్ ద రీజన్. క్రైస్తవుడు అనే మాటకు నిర్వచనం ఏంటంటే, విమోచింపబడని శరీరములో నివసించుచున్న విమోచింపబడిన ఆత్మ. రిడీమ్డ్ స్పిరిట్ లివింగ్ ఇన్ an unredeemed body. విమోచింపబడలేదు శరీరం, ఆత్మేమో విమోచింపబడింది. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ విమోచింపబడింది. బాప్తిస్మం నుండి ఆ జలాల నుండి గట్టెక్కి బయటికి గట్టు మీదకి రాగానే మన శరీరం కూడా విమోచింపబడితే మన కథే వేరేగా నడుస్తుంది. ఏదనుకుంటే అది చేయగలుగుతాం, వద్దనుకుంటే మానగలుగుతాం. ఇక ఘర్షణే లేదు. కానీ రక్షింపబడి నమ్మి బాప్తిస్మం పొంది నీళ్లలోంచి ఒడ్డుకు రాగానే మన లోపల రెండు భాగములు, రెండు వేరువేరే ప్రపంచాలకు చెందిన రెండు భాగాలు ఉంటాయి. పరలోక సంబంధమైన జీవం మన లోపల ఉన్నది, భూ సంబంధమైన శరీరము మనలో ఉంది, మనకుంది. ఈ శరీరము ఆత్మకు విరోధంగా ఎప్పుడు లాగుతా ఉంటుంది. ఆత్మేమో శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంది. ఆత్మ పడమటికి వెళ్దామంటే శరీరం తూర్పుకి వెళ్దామంటుంది. శరీరం తూర్పుకు పోదామంటే ఆత్మేమో పడమరికి వెళ్దామంటుంది. ఎడ్డం అంటే తెడ్డం అంటారు చూడండి, ఆ టైపులో నడుస్తుంది అన్నమాట. శరీరము ఆత్మ కలిసి ఉంటాయి. ఇక కలహాల కాపురం, కుదరని కాపురం,
ఒక కప్పు కింద ఉంటారు కానీ తండుకుంటూ ఉంటారు. అలాంటి సంఘర్షణ మన క్రైస్తవ జీవితంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇందును బట్టి నేను నీ ఆజ్ఞలను మరచిపోలేదు గాని ప్రభువా, నీ ఆజ్ఞలు జ్ఞాపకంలో ఉంచుకున్నాను గాని ఆ ప్రకారం నేను నడవలేకపోయాను. నాయనా, నన్ను వెదికి పట్టుకోమన అని ప్రార్థన చేయడానికి దావీదుకు ధైర్యం కలిగింది. దావీదు ఏమంటున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, తప్పిపోయిన గొర్రె వలె నేను నీ త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుణ్ణి వెదికి పట్టుకో. త్రోవ విడిచిపోయిన సందర్భంలో ఏం చెప్పగలుగుతున్నాడు? నేను నీ సేవకుడను. ఐఎమ్ స్టిల్ యువర్ సర్వెంట్. నేను నీ సేవకుణ్ణి. ఆయన నేను నీ దాసున్నే కానీ పాపానికి దాసుని కాదు, నీ దాసున్నే కానీ సాతానుకు దాసుని కాదు. నన్ను వెతికి పట్టుకో తండ్రి, ఎందుకంటే నేను నీ సేవ చేద్దామని ఉన్నాను తప్ప పాపము చేయడానికి నన్ను నేను సమర్పించుకున్న వాణ్ణి కాదు, నీ ఆజ్ఞలు మరచిన వాణ్ణి కాదు, నీ అధికారమునకు లోబడాలని కాంక్ష కలిగిన వాణ్ణి గనక నన్ను వెతికి పట్టుకొనుము నాయనా అని ప్రార్థన చేస్తున్నాను. ఒక విషయం ఇక్కడ గమనించండి. ప్రభువా, నన్ను వెతికి పట్టుకో. ముందేం చేయాలి? వెదకాలి. వెదకాలంటే కండ్ల ముందున్న దాన్ని ఎవరు వెతుకుతాడా? వెతికే అవసరం లేదు. నా కళ్ళ ముందే ఉన్నాడు బాబు, వెతకమంటే వెతికేది ఎందుకు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నా బైబిల్ నా ముందే ఉంది, వెతుక్కోవడం ఎందుకు? నా వాచ్ నా ముంజేతికే ఉంది, వెతుక్కోవడం ఎందుకు? నన్ను వెతుకుము అన్నాడంటే దేవునికి చాలా దూరములో ఉన్నాడు ఆయన. దేవుని సన్నిధిలో లేడు, ఎక్కడో అడవిలో ఉన్నాడు. వెతుకునైన నన్ను వెతుకు. ఎందుకు అలా అంటున్నాడంటే సొంతగా దారి వెతుక్కొని వచ్చే సామర్థ్యం నాకు లేదు. తప్పిపోయిన కుక్క నమ్మకంగా మళ్ళీ ఇంటికి వస్తుంది, తెలుసా మీకు? కుక్కను తీసుకుపోయి ఊరు బయట వదిలేస్తే సరిగ్గా మళ్ళీ ఇంటికి వస్తుంది. అదే గొర్రెను వదిలిపెడితే రాదు. గొర్రె అమాయకం, దాన్ని తోలుకొని పోవాల్సిందే. గొర్రె ముందు గొల్లవాడు నడిస్తే వెనక నడుస్తుంది అంతే. అతిడిపోయినప్పుడు వీడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన, గొల్లలందరికీ ఒకటే రకం ఉండదు. ఆ గొర్రెలకు ఆ కాపరి స్వరము తెలుసు, వెంట పరిగెత్తుకొస్తుంది. మరి గొల్లవాడు లేడనుకో, దాన్ని తీసుకుపోయి ఊరు బయట వదిలిపెడితే అక్కడే కూర్చొని బా 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 అంటుంటారు అంతే. బా బా బ్లాక్ షీప్ అన్నది అది రాదు. మేము హైదరాబాద్కి వచ్చేసేటప్పుడు వరంగల్ నుంచి కుక్క ఉన్నది. ఆ కుక్క ఏం చేయాలి? మేము చంపాలంటే మనిషి రాలేదు, తెచ్చుకోవాలంటే తీసుకురానియదు, కష్టం. ఎందుకులే అని చెప్పి పక్కింటి వాళ్ళ ఇంటికి ఇస్తే అసలు అది అలిగింది. 3 రోజులు మేము ఊరికి పోతే పక్కింటి వాళ్ళకి అప్పచేస్తే మళ్ళీ వచ్చిన దాకా అన్నం తినదు. పెట్టినన్నమంతా ఎండిపోయి అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. 3 ప్లేట్లు అన్నమంతా ఎండిన మెతుకులు అట్లుండేవి. 3 రోజులు అయ్యాక ఊరి నుంచి వస్తే అట్లనే ఉండేది. అయ్యా, మీరు పోయినప్పటి నుంచి ఉపాసం ఉందండి, అదేం కుక్కనా మనిషి అర్థం కాదు. కుక్కలు అసలు ఆహారానికి ఎగబడతాయి కదా, నత్తి యజమాని లేవు నచ్చినట్టు. 3 రోజులు అయినాక మళ్ళీ మేము వస్తే దగ్గరకు వచ్చి ఇట్లా అంటుండేది. దాని కళ్ళలో ఉంటే నీళ్ళు వచ్చేది. నేను కళ్ళారా చూసాను, ఏడిచేది అనమాట. కుక్కలు నిజంగా ఒక్కోసారి మనిషి కంటే కూడా ప్రేమ అండి. అలాంటి దాన్ని ఏం చేస్తాం? సరే, మేము ఏమనుకున్నామంటే దాన్ని దూరంగా తీసుకుపోయి వదిలేద్దాం ఎక్కడన్నా అని దూరంగా తీసుకుపోయి వదిలేసి ఏమో అక్కడి నుంచి స్కూటర్ ఎక్కువ వచ్చేది. వాడినే స్కూటర్, మాకు అప్పుడు స్కూటర్ లేదు, వేరే అనేది దూరం తీసి అడవిలో వదిలేసి వచ్చేసి తాడు కట్టేసి రాయి కట్టి, అంటే పరిగెత్తకుండా అడవికి అడ్జస్ట్ అయిపోద్దని మేము మళ్ళీ రైమని ఇంటికి వచ్చాం. గేట్లు ఎదురొస్తుంది, అది
అది వచ్చేస్తుందండి, కుక్కలు వచ్చేస్తాయి. ఎందుకు తెలుసా? అది ఎట్లా తెంపుకుందో కానీ అది అడ్డం దారి పరిగెత్తుకుని వచ్చి కుక్క ఎంత దూరం వదిలిపెట్టినా మళ్ళీ వస్తుంది. ఇది తెలుసా? కుక్క ఎంత దూరం వదిలిపెట్టినా మళ్ళీ వస్తుంది. వాడికి జ్ఞానం ఉంది, దారి కనుక్కునే జ్ఞానం ఉంది. కానీ గొర్రెకు జ్ఞానం ఉంది. చాలాసార్లు నాకు ప్రాబ్లం ఎదురైంది, 2-3 సార్లు. నకరికల్లో ఒకసారి, వరంగల్లో ఒకసారి. కుక్కను మాత్రం తీసుకొని ఊరు బయట వదిలిపెడితే మళ్ళా మరి చంపకూడదు కదా, కుక్కను చంపకూడదు కదా, ఎక్కడ వదిలిపెట్టినా మళ్ళీ వస్తుంది. దాన్ని చచ్చినట్టు మేము కండక్టర్కు బతిమాలి వానికి మనిషి టికెట్ కొన్నట్టుకొని దాన్ని హైదరాబాద్ తెచ్చుకున్నాక ఇక్కడ చాలా ఏండ్లు ఉన్నాక అమీర్పేటలో చచ్చిపోయింది కుక్క. కుక్కలకు ఉన్నటువంటి జ్ఞానం వస్తుంది, మళ్ళీ ఎంత దూరం వదిలినా మళ్ళీ వస్తుంది. కానీ గొర్రెను వదిలిపెడితే రాదు. ప్రభునందు ప్రియులారా, నీవు నేను గొర్రెల వంటి వారమని అమాయకులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఒకసారి అన్నాడు, దావీదు పాపం చేశాడు కదా, జ్ఞాపకం ఉందా మీకు? దావీదు పాపము చేసినప్పుడు ఒక మాట, దావీదు పాపం చేసినప్పుడు పెద్ద తెగులు పంపించాడు దేవుడు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 24:17 చూడండి దయచేసి. 17 ఓ నాశనము చేసిన దూతను కనుగొని పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి. గొర్రెల వంటి వీరు అంటే అమాయకులు అన్నమాట. ప్రభువా, పాపము చేసిన వాడను నేను, ద్రోహము చేసిన వాడని నన్ను శిక్షించు తండ్రి. ఈ గొర్రెల వంటి వారేమి చేసి, గొర్రె అమాయకత్వానికి సూచన. తర్వాత మంకు పట్టు కూడా ఉంటుంది గొర్రెకు, చాలా మంకు. గొర్రెల సంగతి నాకు తెలుసు, గొర్రె మంకు అంటావు. చాలా మొండితనం చేస్తే అబ్బో ఆ పిల్లగాంది గొర్రె మంక అండి అని అంటావు. గొర్రెలను ఎవరని అడగండి, వాళ్ళు దానికి ఒక్కోసారి అలుగుతాయి గొర్రెలు. అలిగితే గడ్డి తినవు, నీళ్లు తాగవు, అలుగుతాయి. దానికి ఇష్టం లేని చోటుకి తీసుకుపోతే మీకు తెలుసా గొర్రె మంకు అంట. గొర్రె చాలా మొండి, పట్టిన పట్టు. మనం కూడా అట్లే కొన్నిసార్లు నేను అనుకున్నది జరగాలి, లేకుంటే నేను ఒప్పుకోవాలంతే. నీ చిత్తమే సిద్ధించు ప్రభువా అంటే పెదవుల మీదే ఉంటుంది. నేను అనుకున్నది నాకు జరగాల్సిందే. ఈ మంకును బట్టే ఒక్కోసారి తప్పిపోతాయి గొర్రెలు. మీకు తెలుసా గొర్రెలు ఎందుకు తప్పిపోవాలండి? అక్కడ ఏదో మంచి మొక్క ఉందనుకుంటుంది, అక్కడ పోయి తింటుంటుంది, ఈ లోపల పోయి డ్రర్ అంటే అది రాదు. ఇది తిన్నాక పోతా అనుకుంటుంది, మందంతా వెళ్ళిపోతుంది, తర్వాత దీనికి దారి దొరుకుతుంది. గొర్రె తప్పిపోవడం ఎందుకు? కాపరి వెంట నడిచినంత కాలం తప్పిపోతుందా? అవకాశం ఉందా తప్పిపోవడానికి? కాపరి వెంట పోతే ఎప్పుడు దారి తప్పుతుందండి? కాపరి పిలుస్తున్నా సరే కొన్నిసార్లు ఏదో మంచి మొక్క ఉందని దాని దగ్గర పోద్ది. వాడు పిలిచి మందంతా వెళ్ళిపోద్ది, ఇది ఒక్కటి ఇక్కడ ఉండిపోతుంది. దీని కాన్ఫిడెన్స్ ఏంది? 2 నిమిషాల్లో అందుకుంటా కదా అని. ఆ మంద వెళ్ళిపోయినాక ఎర్రముఖం చూసారు ఎటు పోయి వీళ్ళందరూ. తప్పిపోయిన గొర్రె అంటే అందుకే ఈ మొక్క ఆ మొక్క ఈ మొక్క అని దారి తప్పిపోద్ది అనమాట. మందని తిట్టు అదొకటి అటైపోతుంది. కాపరి దగ్గర ఉన్నంత కాలము దారి తప్పే అవకాశమే. గొర్రె అమాయకురాలు, తర్వాత గొర్రె మూర్ఖురాలు కూడా. దానికి ఎంత దోషం అంత. గొర్రె మంకు నా కళ్ళారా నాకు తెలుసు, నేను చూశాను. లాగితే రాదు. దాని నోట్లో గడ్డి పెట్టాలంటే పళ్ళు దిగబడుతుంది. నేను కండారు చూశాను. పళ్ళు కరిసి పట్టుకొని ఇట్లుంటుంది. అది ఇట్లా తీసి నోట్లో గడ్డి పెట్టినా సరే ఉమ్మేస్తుంది. నేను కళ్ళారు చూశాను. చాలా మంది మా తాతకే 400 మేకలు గొర్రెలు ఉండేవి.
కాబట్టి నాకు తెలుసు గొర్రె మంకు అంటే చాలా భయం. విశ్వాసులు కూడా అంతే. ఈ మంకును బట్టి దేవుని మంద నుండి మనము దారి తప్పి తొలగిపోతాం. నేను అనుకున్నది ముఖ్యము కాదు, యేసయ్య వెనుక నడవడమే ముఖ్యం అనుకుంటే మనం దారి తప్ప అవకాశమే లేదు. ప్రభువా గొర్రె అమాయకురాలు, రెండవది గొర్రె మూర్ఖురాలు, మూడవది గొర్రె అసమర్థురాలు, మళ్ళా దారి కనుక్కునే సామర్థ్యం. మరి చేసిన తప్పే చేస్తే ఇంటికి పోరాడంటే ఏమో నాకు ఇల్లు దారి తెలుసా, ఆ గొల్లవాడు వచ్చి వెతికి పట్టుకునే దాకా నమ్మకంగా ఈ చెట్లు ఇరుక్కోబోయి ఇక్కడే ఐ కెన్ నాట్ ఫైండ్ మై వే బై మై సెల్ఫ్. నేను కనుక్కోలేను, ఆయన వచ్చి పట్టుకోవాలి. నేను ఒక విషయం చెప్తున్నా, దారి తప్పే సామర్థ్యం మనకు ఉంది కానీ మళ్ళీ ఇంటికి వచ్చే సామర్థ్యం మనకు లేదు. ఆయన వెతికి పట్టుకోవాలి. ప్రభువా నీవు నన్ను వెతికి పట్టుకోను ఆయన. నేను అందుకే ఏమన్నా నేను బర్రె వలె త్రోవ విడిచితిని అంటలేదు, నేను గొర్రె వలె త్రోవ విడిచి. ఎద్దు ఉన్నదనుకోండి, ఎద్దులు ఎంత తెలివైనవి అంటే రోజు పోయే దారి దానికి తెలుసు. కొంతమంది ఎడ్ల బండిలో పొలం నుండి దానికి మొత్తం దాంట్లో అంతా మోపులు గీపులు వేసి సరుకంతా వేసి హాయ్ అని అదిలించేసి వాడు దాంట్లో పండుకుంటాడు, మంచి నిద్రపోతాడు. ఇంటికి నడవడానికి 2 గంటలు ఉందనుకో దారి, 2 గంటలు టైం వేసినందుకు నిద్రపోతాడు వాడు. ఇది మాత్రం నమ్మకంగా ఎడ్లు సరిగ్గా ఇంటికి. అందుకే ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతగాని దొడ్డి. మా ఇల్లు దారిదని ఎడ్లకు తెలుసు, గాడిదలకు తెలుసు, కానీ తెలియని ఎవరికంటే గొర్రెలకి. దేవుడు అందుకే నేను గొర్రెలకు మంచి కాపరిని, మనందరినీ గొర్రెలు అన్నాడంటే మెచ్చుకోవడమే కాదు, ఒరే మీరు మూర్ఖులరా, ఇంటి దారి కనుక్కోలేని అసమర్థులు, మిమ్మల్ని ఎక్కడ వదిలేసినా మళ్ళా వచ్చిందే వెతుక్కొని నేను రావాల్సిందే కానీ సొంతకు వచ్చే రకం కాదు. అందుకు యేసయ్యేమో నిష్కళంకమైన గొర్రెపిల్ల. యేసు గొర్రెపిల్ల అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. కానీ మన లోపల కొన్ని గొర్రె మంకు, గొర్రె మూర్ఖత్వం ఉంది, తెలివి తక్కువతనము, మూర్ఖత్వము. నేను గొర్రె వలె దారి తప్పి తిరిగి గొర్రెలు తొందరగా దారి తప్పుతాయి. అదే పందుల మందం ఉందనుకో, ఎప్పుడైనా పంది దారి తప్పదు. చాలా చాలా తెలివైన జీవులు ఇవన్నీ. నా దొడ్డి ఫలానా ఫలానా అని వాటికి తెలుసు. వాటికి మిగతా కొంచెం అటు పోయినా కూడా వెతుకోరు. కుక్కలు, పందులు, బర్రెలు, ఇవి ఏమంటారు ఆవులు, అన్నిటికీ తెలుసు. గొల్లవాడు మాత్రం లెక్క పెట్టుకోవాల్సింది 400 ఉన్నాయా లేదా. ఒకదాని పేరు రాముడు, ఒకదాని పేరు లక్ష్మి, గొర్రె పేరు. నువ్వు తెలుసా లేదా, వాటికి అన్నిటికీ పేర్లు పెడతాడు. 400 వాటి మొఖాలు, వాడి అన్ని మొఖాలు మనకు ఒకటే తీరు అనిపిస్తాయి. గొల్లవానికి మాత్రం అరే ఫలానా గొర్రె లేదని చెప్తాడు. అరే నీకు ఎట్లా తెలుసురా, అన్ని మూతులు అట్లే ఉన్నాయి, అన్ని మొఖాలు అట్లే ఉన్నాయి. మరి వానికి తెలుసు ఫలానాది లేదు, ఫలానాది లేదు అని వెతుక్కుంటూ పోతాడు మళ్ళీ అడుగులో. అది వస్తుంది లేవయ్యండి, ఏమొస్తుందా నీకేం తెలుసు గొర్రె సంగతి. రాత్రిప్పుడు ఏ తోడేలో పలహారం చేసి అది రాదు, వీడు వెతుక్కొని తెచ్చుకోవాలి. మన బ్రతుకు కూడా అంతే. యేసయ్య వచ్చి వెతుక్కొని వచ్చేదాకా సొంతకు వచ్చే తెలివి మనకు తెలియదు. ప్రభువా నేను త్రోవ విడిచి తిరిగి తిని ఆయనను తప్పిపోయి అడవిలో కూర్చొని చెట్ల మధ్యలో ఇరుక్కొని ఈయన దేవుని వాక్యమునే జ్ఞాపకం చేసుకుంటున్నారట. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఒక మాట నేను చెబుతున్నాను, దేవుని వాక్యమును మరువక ధ్యానించు వాణిని ఎక్కడ ఉన్నా సరే దేవుడు మళ్ళీ వెతికి పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. తన వాక్యమును ప్రేమించు వాణ్ణి దేవుడు ప్రేమిస్తాడు. దేవుని వాక్యమును ధ్యానించువాడు ఎక్కడున్నా మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వాడు తప్పు చేయొచ్చు, లోకంలోకి పోవచ్చు, పడిపోవచ్చు, కాలు జారవచ్చు. హృదయములో వాక్యములు వాడు ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మళ్ళా వాడిని వెతికి పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు. పశ్చాత్తాపముతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను దారి తప్పి తినిగా అని ఒక సాక్ష్యం నీకే తెలుసయ్యా, నన్ను గురించి నీ వాక్యమును మరచివాడని, అది నీ ఆజ్ఞలు నేను మర్చిపోలేదయ్యా. మరి మర్చిపోకపోతే ఎందుకయ్యా దారి తప్పావు అంటే అదే నాకు తప్పు అయిపోయింది.
అదే నువ్వు ఈల వేశావు, నాకు వినబడ్డది కానీ కొంచెం నిర్లక్ష్యం. దేవుడు ఈల వేశాడు, నాకు వినిపించింది కానీ ఒక్క నిమిషం ఆగి వెళదాం అనుకున్నా, ఆ నిమిషంలోనే తప్పైపోయింది, దారి మొత్తం మర్చిపోయా. కొద్దిపాటి నిర్లక్ష్యము తీవ్రమైన నష్టానికి కారణమవుతుంది. మన జీవితంలో మనం ఎన్నోసార్లు అలాంటి తప్పులు మనం చేశాం. భక్తుల పొరపాట్లకు కారణం ఇదే, నిర్లక్ష్యము, శరీరము సహకరించకపోవడం. ఏమంటే వాక్యం అంతా తెలుసు, వాక్యము తెలిసిన వాళ్ళు తప్పు చేస్తారు. ఈ అనుభవం అంతా ఒక పాటగా నేను రాశాను. ఈ సందేశము, ఇలాంటి విషయాలన్నీ సత్యాలు కలిసి మరి ఒక తరి నేను గాయపరచితిని ఘోర దురితుడనే పాట, 5వ క్యాసెట్. నాకతి ప్రియమగుని ఆజ్ఞలను ఎరిగి ఎరిగి కడు వింతగా, మీరు ఎంతో ప్రేమించే నీ ఆజ్ఞలను నాయన తెలిసి తెలిసి నేను మీరాను అని దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒక మాట ముక్కుసూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు దేవుని దారిలో నడుస్తున్నావా, త్రోవ తప్పిన అనుభవంలో ఉన్నావా? ఇది మొదటి ప్రశ్న. దేవుని మార్గం ఖచ్చితంగా నడుస్తున్నాను అని చెప్పగలిగే స్థితిలో ఉన్నామా మనం, లేక త్రోవ తప్పి అడవిలో ఉన్న స్థితిలో ఉన్నామా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఒకవేళ నీవు అడవిలో ఉన్నట్లయితే ఆ విషయం యథార్థంగా ఒప్పుకునే ధైర్యం నీకుందా? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, నువ్వు పడ్డావో చెడ్డావో తర్వాత సంగతి, కనీసము నీకు వాక్యము పట్ల నీ హృదయంలో గౌరవం ఉందా? వాక్యమును జ్ఞాపకం చేసుకొని వాక్యమునకు భయపడుతున్నావా, లేకపోతే వాక్యాన్ని కూడా మర్చిపోయావా? తప్పిపోయిన గొర్రె వాక్యమును గుర్తుంచుకున్నంత వరకు మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. తప్పిపోయిన గొర్రె వాక్యాన్ని కూడా మర్చిపోతే వాళ్ళు ఎప్పటికి ఇంటికి రావు. ఆ పొరపాటు చేయకండి. తప్పు చేయడం అనేది ఒక క్షణికము, కానీ వాక్యమును హృదయములో నుంచి తొలగించుకోవడం అనేది చాలా భయంకరమైన పొరపాటు. నిన్ను మళ్ళీ దేవుడు కూడా తీసుకురాడు. నా వాక్యమునకు వారి హృదయములో చోటు లేదు కదా, వాడు నాకెందుకు అనుకుంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి చెప్పుకుందాం. ఇంకో మనిషికి చెప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. దేవునికైనా చెప్పుకుందాం, దేవునికి అన్నీ తెలుసు కదా. దేవా, ఇదిగో నా స్థితి ఇలాగుంది, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని క్షమ కోరుదాం. ముందు కీలకమైన విషయం ఏంటంటే ఒప్పుకోడు, ఉన్నది ఉన్నట్టుగా మన నిజస్థితిని చెప్పుకోవడమే కీలకం. భక్తి జీవితంలో దేవుని సన్నిధిలో మనం అంగీకరించబడాలంటే యథార్థముగా మన నిజస్థితిని మనం ఒప్పుకోవడం అవసరం. ప్రియులారా, యథార్థమైన ఒప్పుకోలు దేవునికి ఎంతో ఇష్టమైనది. 10 మందిలోని ఒక భక్తిపరుడిగా చలామణి కావచ్చు, ఒక భక్తి గల స్త్రీగా నీవు చలామణి అవుతూ ఉండవచ్చు. కానీ యథార్థంగా నువ్వు చెప్పగలవా, నేను త్రోవ విడిచి తిని తండ్రి, ఫలానా విషయములో త్రోవ విడిచి తిని అని చెప్పగలవా? నీవు ఏ విషయంలో త్రోవ తప్పినావో పరీక్షించుకో. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అంటున్నాడు యాకోబు భక్తుడు. అనేక విషయములు ఉన్నవి ప్రియులారా. ఒక విషయములో బాగుండవచ్చు, ఇంకో విషయంలో తప్పిపోవచ్చు.
ఒక విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నామేమో, ఇంకా అనేక విషయాల్లో తప్పిపోతున్నామేమో. నేను తప్పిపోయి ఉన్నాను తండ్రి. ప్రభువా, ఎక్కడో ఉన్నా నీ సన్నిధిలో లేను తండ్రి. శరీరమే నీ సన్నిధిలో ఉన్నది కాదు, నా ఆత్మ ఎక్కడో ఉంది. నా ఆత్మీయ అంతస్తు ఎక్కడో దూరాన ఉన్నది. మందిరములో ఉన్నాను, భక్తుల సమాజంలో ఉన్నాను, ఆత్మలో మాత్రము నీకు 1000 మైళ్ళ దూరం ఉన్నట్టుగా ఉన్నాను తండ్రి. ప్రభువా, నా హృదయములో కల్మషం ఉన్నది. నా హృదయములో రకరకముల మురికి చేరుకున్నది నాయన. ప్రియ సహోదరుడా, శరీర సంబంధ కార్యములలో నువ్వు తప్పిపోయినావా, లేక హృదయ సంబంధమైన పాపము కూర్చుకొనుట చేత తప్పిపోయావా? నీలో అసూయ ఉన్నదా? నీలో ద్వేషం ఉన్నదా? వేషధారణ కపటం ఉన్నదా? నీలో కామాతురత ఉన్నదా? నీలో ఉన్నటువంటి కల్మషం ఏమిటో యథార్థంగా ఒప్పుకో. ఇది మనము దేవునితో సమాధాన పడవలసిన సమయం, దేవుని క్షమాపణ పొందవలసిన సమయం. మన పాపాలు ఒప్పుకొని యేసే రక్తములో మనల్ని మనం కడుక్కోవలసిన సమయం. నీ జీవితములో ఉన్నటువంటి ప్రతి కల్మషమును కడుగుట కొరకే యేసు శిలువలో మరణించినాడు.